హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండి. టోటల్ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ ఇది. మనకి 2 కార్ పార్కింగ్స్తో అయితే అవైలబుల్గా ఉంటుందండి. మనకి ప్రైమ్ లొకేషన్లో అవైలబుల్గా ఉంది. మనకి లొకేషన్ వైజ్గా చూసుకుంటే అల్వాల్ బొలారంలో అయితే లొకేట్ చేయడం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇంటి ముందు అయితే ఇది మనకి గార్డెన్ ఏరియా అయితే చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి పార్కింగ్ వస్తుందండి. పార్కింగ్లో ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. అలాగే మనకి LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళే. మనకి 2 కార్స్ వస్తున్నాయండి పార్కింగ్ అయితే, SUV కార్స్. అలాగే మనకి బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. రైట్ సైడ్లో మనకి సంపు బోర్ చూసుకోవచ్చు అండి. బోర్ అయితే ఫుల్ వాటర్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మనకి స్టెప్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ బ్యాక్ సైడ్ అయితే మనకి వాషర్ ప్రొవైడ్ చేస్తున్నారు. హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ అండి. 30 feet రోడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంటి ముందు. మనకి మంజీరా కూడా అవైలబుల్గా ఉంది. డ్రైనేజ్ కూడా ఉందండి ఈ మనకి ఈ ఏరియాలో చూసుకుంటే. ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అయితే వస్తుందండి. చూడొచ్చు, మనకి బెడ్రూమ్ నుంచి కూడా ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంటి చుట్టూ మనకి సెట్ బ్యాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అండి. చూడొచ్చు, మనకి 2 doors అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫ్రంట్ సైడ్ డోర్స్ అన్నీ కూడా ఫుల్లీ టేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది హాల్లో మనకి ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. మనకి UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్, బెడ్రూమ్, అలాగే పూజా రూమ్ కూడా చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి పూజా రూమ్, పక్కనే అయితే కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుందండి. ఇక్కడ చూసుకోవచ్చు, వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. చూసుకోవచ్చు, ఇదంతా కూడా మనకి వాష్రూమ్ స్పేస్ అయితే వస్తుంది. మనకి హౌస్ వచ్చేసి 140 square yardsలో ఉందండి. ఈస్ట్ ఫేస్లో 2300 SFT ఉందండి బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. అలాగే మనకి డైమెన్షన్ చూసుకుంటే 24x52 డైమెన్షన్లో అయితే ఉందండి. హౌస్ వచ్చేసి 24 వచ్చేసి రోడ్ ఫేస్ ఉందండి. డెప్త్ వచ్చేసి మనకి 52 ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో. అలాగే మనకి వెంటిలేషన్ కోసం విండో తీసుకోవడం జరిగింది. మనకి ఒకటే బాత్రూమ్ అయితే, కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి లో రూఫ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మున్సిపల్ పర్మిషన్తోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 30 feet రోడ్స్ ఉన్న ఇంటి ముందు మనకి G+1 హౌస్ అండి. 1 BHK, 2 BHK, టోటల్ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ ఇది. అలాగే మనకి బోర్ వచ్చేసి 500 feet అయితే వేయడం జరిగిందండి. ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. 5000 లీటర్ సంపు కెపాసిటీ అయితే ఉంది, వాటర్ కెపాసిటీ. ఇది వచ్చేసి మనకి స్టెప్స్ చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్కి. అలాగే మనకి స్టెప్స్ బ్యాక్ సైడ్ అయితే వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ అయితే ప్రొవైడ్ జరిగింది. చూసుకోవచ్చు అండి, ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి సిట్అవుట్ ఏరియా అండి. ఇక్కడ సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. అలాగే మీకు అదేవిధంగా డోర్ ఎలివేషన్ కూడా చూసుకోండి. ఇదంతా కూడా మనకి డోర్ ఎలివేషన్ అయితే వస్తుందండి. చూడొచ్చు, మనకి డోర్ ఎలివేషన్లో టైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూసుకోవచ్చు. చాలా స్పేసెస్ అయితే హాల్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మనకి హాల్లో డిజైనింగ్ ఫాల్ సీలింగ్ అయితే చూసుకోవచ్చు. LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్లో మనకి UPVC విండో చూసుకోవచ్చు అండి. విండోస్కి మనకి ఫినిషింగ్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు, అన్ని విండోస్ కూడా మనకి ఫినిషింగ్లో అయితే గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా స్పేస్ అండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ హాల్ చూసుకుంటే ఎల్ షేప్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇదంతా కూడా మనకి మెయిన్ డోర్ స్పేస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో పక్కన అయితే మనకి పూజా రూమ్తో స్పేస్ అయితే ఉంది చూసుకోవచ్చు. ఇక్కడైతే ఇది పూజా రూమ్ అండి, చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి పూజా స్పేస్ అయితే వస్తుంది. అలాగే పక్కన అయితే కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్ అయితే చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అయితే వస్తుంది. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవంతా కూడా మనకి కిచెన్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అండి. ఇది చూసుకోవచ్చు, 140 square yardsలో ఉందండి. మనకి 30 feet రోడ్స్ ఉన్నాయి ఇంత ముందు. అలాగే మనకి న్యూ కన్స్ట్రక్షన్ అండి, బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్, మున్సిపల్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో వాష్ ఏరియా వస్తుంది. హౌస్ కాస్ట్ వచ్చేసి 1,55 lakhs అయితే చెప్తున్నారండి. 1,55,00,000 చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగిషియబుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి కామన్, ఒకటి అటాచ్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి కామన్ బాత్రూమ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అని చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్.
ఇక్కడ చూసుకుంటే మనకి డ్రెస్సింగ్ ఏరియా అలాగే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూసుకోవచ్చు అండి. ఇదంతా కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 10/14 సైజ్ అయితే వస్తుందండి బెడ్రూమ్ సైజెస్. ఇదంతా కూడా మనకి 10/14 అయితే వస్తుంది. మనం హౌస్ డీటెయిల్ చూసుకుంటే 140 స్క్వేర్ యార్డ్స్ అండి, 2300 SFT, 2452 డైమెన్షన్లో ఉందండి. హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో. అలాగే మనకి 30 ఫీట్ రోడ్స్ మున్సిపల్ పర్మిషన్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకి 9.5/14 అయితే సైజ్ ఉంటుందండి బెడ్రూమ్ సైజ్. ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఓకే అండి, ఎవరికైనా నచ్చితే మాకు డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు.